అబ్రహాముకు దేవుని మీద ఒక గురి, ఒక విశ్వాసం. నా దేవుని మాట ప్రకారంగా నేను నడుస్తున్నప్పుడు ఈ రోజున నా ముందు బాధే ఉండొచ్చు, ఈ రోజు నాకు ఈ ఇబ్బంది ఉండొచ్చు, ఈ రోజు నాకు ఈ కష్టమే ఉండొచ్చు, ఈ నష్టమే ఉండొచ్చు, ఈ శోధనే ఉండొచ్చు, ఈ నింద అవమానం ఉండొచ్చు. కానీ నా దేవుని మాట ప్రకారంగా నేను నడుస్తున్నప్పుడు నా ముందు ఎన్ని నిలబడినా అవన్నీ నాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయే గాని అవి ఏమి నాకు హాని చేయమని అబ్రహాము ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఏ రీతిగా దేవుని ఎరిగాడు, ఇస్సాకు కూడా తండ్రిని ఆ రీతిగా ఎరిగి నడుస్తున్నాడు. ఇస్సాకు కూడా తండ్రిని ఎంతగా మరి ఎరిగాడు చూడండి. కట్టులుండి నిప్పుంది, కత్తుంది, గొరిపెళ్ళేది అని గ్రహించిన ఇస్సాకు తండ్రిని ప్రశ్నించి అడిగిన ఇస్సాకు ఆ తండ్రి కాలు చేతులు కట్టేస్తున్నాడు. ఇస్సాకు కాలు చేతులు కట్టేస్తున్నాడు. అబ్రహాం కాలు చేతులు కట్టేస్తున్నాడు. ఇస్సాకు కాలు చేతులు. అప్పుడు నన్ను కట్టేస్తాడండి, గొరిపెలనిగా కట్టేసింది అని ఎదురు చెప్పాడా? ఎదురు చెప్పలా. ఎందుకంటే ఏది చేసినా నా తండ్రి నాకు మేలే చేస్తాడు. నా తండ్రికి నన్ను అప్పగించుకుంటే నేను క్షేమంగా ఉంటా. అది ఎంత కష్టమైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నిందైనా, అవమానమైనా నా తండ్రికి నన్ను నేను అప్పగించుకుంటే నేను క్షేమంగానే ఉంటా, భద్రంగానే ఉంటా. అది నాకు దీవెన, అది నాకు క్షేమం అని ఇస్సాకు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కూడా అలాగే ఎంచుకున్నాడు. తెల్లగడ్డలేసాడు దేవుని మాట విని, దేవుని వాక్కులు విని తెల్లగడ్డలేసి గాడి దగ్గర గంట కట్టి పేర్లేసి కత్తి పట్టుకుని నిప్పు పట్టుకుని పొలవులు తీసుకుని కుమారుడైన ఇస్సాకును తీసుకుని 3 రోజులు ప్రయాణం చేశాడు. ఎందుకంటే నా దేవుని మాట నేను వినాలి, నా దేవుని మాట నేను గైకొనాలి, నా దేవుని మాట నేను నిశ్చయంగా నేను భావించుకొని నా ముందు ఎంత కష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా నా దేవుని మాట ప్రకారంగా ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎంత కష్టమైనా నా దేవుని మాట ప్రకారంగా నేను నిలబడాలి, నా దేవుని మాట ప్రకారంగా నేను నడవాలి అని ఎంచుకుని ముందుకు సాగాడు అబ్రహాము. అబ్రహాము ఎలా ఎంచుకుని ముందుకు సాగాడో అదే క్రమము తన కుమారుడు కూడా నడుస్తున్నాడు. చూడండి. దేవునికి స్తోత్రం. నువ్వెంత దేవుని మాట ఇష్టంగా భావించుకుని నడుస్తావో అలాగే నీ బిడ్డలు కూడా అలాగే నడుస్తాడు. నువ్వు దేవుని మీద ఎంత విశ్వాసం గురి కలిగి నువ్వు నడుస్తావో నీ బిడ్డలు కూడా అలాగే నడుస్తారు. నువ్వు దేవుని యందు ఎంత విశ్వాసము, నమ్మకం కలిగి, గురి కలిగి నువ్వు నడుస్తావో నీ బిడ్డలు కూడా అలాగే నడుస్తారు. దాంట్లో ఏ డౌట్ ఉండదు.